ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో అధికార పార్టీ ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలు రచిస్తోంది. రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సీఎం జగన్ పార్టీలో ఎంతటి పెద్ద నేత అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబితే నిర్దాక్షిణ్యంగా వారిని పక్కన పెట్టేయడానికి నిర్ణయం తీసేసుకున్నారట. అంతేకాదు 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 50 మందికి ఈసారి నో టికెట్ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారట. ఆంధ్రప్రదేశ్లో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏకంగా 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వెనుక వైఎస్ జగన్ వ్యూహం ఏమిటనేది చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేకత ఉన్నా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి చేతులు కాల్చుకోవడంతో ఇప్పుడు ఇదే తప్పు తాను చేయకుండా సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్లా ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడితే తమ పార్టీకి కూడా ప్రమాదమని భావించిన జగన్ ఇప్పటి నుంచే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని మాత్రమే నిలబెట్టాలని చూస్తున్నారు. ప్రస్తుతం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీ మారగా మిగిలిన 150 మందిలో 50 మంది సిట్టింగ్ నో టికెట్ అని జగన్ తేల్చి చెప్పేశారట. అంతేకాకుండా అందులో 42 మంది ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాకుండా వారి స్థానాన్ని మార్చాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లే కాదు, ఈసారి సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారి జాబితాలో మంత్రులతో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారట. ముఖ్యంగా పార్టీలోనూ ప్రాంతీయంగానూ బీభత్సమైన నెగటివిటీని మూటగట్టుకుంటున్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాను కూడా జగన్ పక్కన పెట్టేస్తున్నారట. అంతేకాదు మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ ఎన్నికలలో టికెట్ దక్కడం లేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల హామీలు చాలా వరకు నెరవేర్చాం, ఉచిత పథకాలకు ప్రజలను అలవాటు చేసేశాం, ఇక ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీనే గెలిపిస్తారని ధీమాతో ఉన్న జగన్ తెలంగాణ ఫలితాలతో తన మైండ్ సెట్ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వలె ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా పార్టీ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అలాంటి రిపోర్ట్లను లైట్ తీసుకుని సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం వల్ల కేసీఆర్ ఓటమి పాలయ్యారు. దీంతో అలాంటి తప్పే తాను చేయకూడదని, అలాంటి వాళ్ల వల్ల పార్టీకి చేటు కలగకుండా ఎన్నికలకు ముందే ప్రక్షాళన మొదలు పెట్టేస్తున్నారట. తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీనియర్ నాయకులైన బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం జగన్ పక్కన పెట్టడం, ఇతర కొన్ని నియోజకవర్గాల విషయంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు అందుకు కారణమయ్యాయి. ఒంగోలు లోక్సభ నుంచి తిరిగి పోటీ చేసేందుకు మాగుంటకు ఛాన్స్ లేదని చెప్పిన సీఎం బాలినేనికి తనను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరు నాయకులు ప్రత్యామ్నాయంగా భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఎంత వేగంగా రాజకీయాల్లో ఎదిగారో అంతే వేగంగా కిందకు జారిపోయారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి టికెట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో తాడేపల్లిలో తచ్చాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ప్రస్తుతానికి ఎలాంటి భరోసా దక్కలేదు.